బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన అమ్మాయి, ఆ బ్రెస్ట్ మొత్తం కోసేయాలి డాక్టర్ గారు అని చెప్పినప్పుడు ఆమెని దేవుడు బతికించడం ఒక కార్యక్రమం కాదు, ఒక కార్యం కాదు. పరిశుద్ధాత్మ కార్యాలు రోమపత్రిక చివరి అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా జరిగించి నేను చెప్తున్నాను అన్నాడు. అయితే పౌలు గారిని నేను చూడాల, ఆత్మనేత్రంతో చూశాను తప్ప భౌతిక నేత్రంతో దేవుడు ఆత్మ ద్వారా నా ద్వారా ఎన్నో కార్యాలు చేశారు. మన గిద్దలూరు మీటింగ్ వెళ్ళినప్పుడు దాదాపు పెళ్ళైన ఒక అమ్మాయి దెయ్యాలు పెట్టి బాధపడుతుంది. పెళ్ళైన ఒక అమ్మాయి, నాకు తెలియదు, అక్కడ పాస్టర్ గారు వచ్చారు అనగానే నా దగ్గరికి తీసుకొచ్చారు. దాదాపు 70-80 మంది వచ్చారు. రోజు హ్యాంగింగ్ వేసుకుంటుందంట. నాకు తెలియదు. ప్రభా, ఈ బిడ్డకి స్వస్థ పరిస్థితులు అందరూ మారుతారు కదా అని నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. తీరా ఆమె ఏం చెప్తుంది తెలుసా? దైవ సేవకుడు విజయవాడ నుంచి గిద్దలూరు కిరణపాలని దైవ సేవకుడు వచ్చాడు, ఇక ఆయన వస్తే నేను ఉన్నాను అని కాలిపోతున్నానని చెప్పి నా పేరు తెలియ ప్రజలకు చెప్పిందంట. ఇది మామూలు విషయం కాదుగా పరిశుద్ధాత్మ కార్యాలు. వెంటనే ప్రార్థన చేసిన తర్వాత మీ అందరూ ప్రభువుని నమ్ముకుంటారని అడిగా. నమ్ముకుంటామండి, ఈ కార్యం జరిగితే నమ్ముకుంటా అన్నారు. నేను అన్నాను ఈ బిడ్డ